వెల్కమ్ బ్యాక్ టు జాబ్ పోస్ట్ ఫ్రెండ్స్. ముఖ్యంగా మనకి తెలుగులో జాబ్స్ కోసం ఎవరైతే వెతుకుతున్నారో వాళ్ళకు ఒక మంచి అవకాశం అని చెప్పొచ్చు ఫ్రెండ్స్. ఈ జాబ్కి ప్రతి ఇయర్ ఒక 6 lakhs వరకు యాన్యువల్ పే ఉంటుంది. దానిపైన ఇంకా ఇన్సెంటివ్స్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్. దాంతోపాటు మీకు ఎలాంటి ఎగ్జామ్ లేకుండా తెలుగులోనే మీరు వర్క్ చేసే అవకాశం ఉంది. ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. సో ఈ వీడియోలో నేను క్లియర్గా ఈ జాబ్ ఏంటి, జాబ్ యొక్క డీటెయిల్స్ ఏంటి, ఎలా అప్లై చేయాలి అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే మీరు మా వీడియోని లైక్ చేసినట్టయితే మాకు ఇంకా ఎంకరేజ్ ఉంటుంది. వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తే వాళ్ళకి ఉపయోగం ఉంటుంది ఫ్రెండ్స్. మీకు ఏదైనా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కావాలన్నా, ఏదైనా ఫీడ్బ్యాక్ కావాలన్నా, ఈ మా వీడియో పైన ఏదైనా ఫీడ్బ్యాక్ ఇవ్వాలనుకున్న కామెంట్స్ రూపంలో మీ కామెంట్స్ తెలియజేయండి ఫ్రెండ్స్. ఇంకా మనం జాబ్ వివరాలు ఏంటి అనేది మనం ఆలస్యం చేయకుండా జాబ్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. ఈ జాబ్ వివరాలు చూసినట్టయితే మనకి నెక్స్ట్ వేవ్ అనే కంపెనీ ఎడ్యుటెక్ రిలేటెడ్ కంపెనీ అండి. ఎట్లా అంటే మనకి సాఫ్ట్వేర్కి సంబంధించిన సాఫ్ట్వేర్ కోర్సెస్ వాళ్ళు ట్రైన్ చేసి ప్లేస్మెంట్స్ ప్రొవైడ్ చేస్తారు. సో అలాంటి ఒక ఎడ్యుటెక్ కంపెనీ నెక్స్ట్ వేవ్ వాళ్ళైతే ఈ జాబ్ పోస్ట్ రిలీజ్ చేశారు ఫ్రెండ్స్. దీంట్లో మనకి ఏంటంటే తెలుగు వచ్చి ఉంటే మాత్రం మనం క్లియర్గా అప్లై చేసి ఫ్రెండ్స్. ఇంగ్లీషు రాదని, ఇంగ్లీషు లేదని భయపడాల్సిన పని లేదు. ఇంగ్లీష్ ఉంటే యాడప్ అవుతుంది, బట్ తెలుగులోనే మీరు ఈ జాబ్కి అప్లై చేయొచ్చు. అది ఎలా అనేది ఒకసారి మనం జాబ్ వివరాలు తర్వాత అప్లై చేసే విధానం అయితే మనం స్టెప్ బై స్టెప్ ఒకసారి ప్రాసెస్ చూద్దాం. సో మీరు గూగుల్లోకి వెళ్ళి nextwave.freshteam.com అని కొట్టినట్టయితే మీకు ఒక ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ పేజ్లో మీకు నెక్స్ట్ వేవ్ తర్వాత కెరియర్స్ ఈ పేజ్ ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. దీంట్లో మీకు స్టెప్ బై స్టెప్ కిందికి వెళ్ళినట్టయితే మీరు ఇక్కడ చూడండి, డిఫరెంట్ జాబ్ పోస్టులు ఉన్నాయి వాళ్ళ కెరియర్ పేజ్లో. మనకి 1 by 1 మీరు వెళ్ళండి. బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్ మరాఠీ వాళ్ళు మాత్రమే కావాలి. బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్ తమిళ్ వాళ్ళు మాత్రమే కావాలి. అదేవిధంగా మీరు బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్ ఓన్లీ తెలుగు వాళ్ళు. సో ఈ జాబ్ని మీరు ఓపెన్ చేసుకున్నట్టయితే ఇక్కడ క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేశారు, ఇది ఫుల్ టైం జాబు. తర్వాత ఈ జాబు ఎలా చేయాలని కూడా వాళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఒకసారి మనం క్లియర్గా అయితే చూద్దాము. సో మీకు బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్ ఇంటెన్సివ్ తెలుగు ఈ జాబ్ని అప్లై చేసుకోవడానికి ఇక్కడ అప్లై నౌ అనే బటన్ ఇచ్చారు ఫ్రెండ్స్. మనకి ఈ అప్లై నౌ మనకు ఒక లింక్ ఓపెన్ చేస్తుంది. ఆ లింక్ నేను మన డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. డైరెక్ట్ ఆ లింక్ క్లిక్ చేసి మీరు అప్లై చేసుకోవచ్చు. తర్వాత అసలు ఈ జాబ్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం మనం క్లియర్గా. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనం అన్ ఇండివిజువల్ విత్ ఎక్సలెంట్ తెలుగు కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంటర్పర్సనల్ ఎబిలిటీస్ అండ్ ప్రజెంటేషన్ స్కిల్స్. జనరల్గా ఏంటంటే మనకు తెలుగులో వరకు ఒక పట్టుండి మంచిగా మాట్లాడగలిగితే, మంచి ప్రజెంట్ చేయగలిగితే అదే గొప్ప స్కిల్. ఆ స్కిల్తో మీరు జాబ్ అయితే కొట్టవచ్చు. సో డెడికేట్ ఇండివిజువల్స్ అంటే పనిపైన శ్రద్ధ ఉండి డెడికేట్గా హార్డ్ వర్కింగ్ చేసే పీపుల్ కావాలని వాళ్ళు అంటున్నారు. రిలయబుల్, ట్రస్ట్ వర్తి అంటే ఒక నమ్మకం ఉండాలి. ఎంపతి చూపించాలి మనం మాట్లాడేటప్పుడు. తర్వాత పీపుల్ విత్ ఎ సిస్టమేటిక్ అప్రోచ్ బిల్డింగ్ సేల్స్ ఫన్నెల్స్. ఇది ఒక కొంచెం ట్రిక్కీ పాయింట్ ఫ్రెండ్స్. ఎందుకంటే జనరల్గా మనల్ని రిక్రూట్ చేసుకున్నది వాళ్ళ లర్నర్స్కి కౌన్సిల్ చేయడానికి. సో అలాంటప్పుడు మనం కొంచెంగా దాన్ని సేల్స్కి కన్వర్ట్ చేసే ఆ ట్రిక్కీ ఉండాలి. బట్ ఇదంతా మీరు వర్రీ అవ్వాల్సిన పని లేదు. సో మాకు ఈ స్కిల్స్ లేదని చెప్పి మీరు వర్రీ అవ్వాల్సిన పని లేదు. ఎందుకంటే సో వాళ్ళు ట్రైన్ చేస్తారు మిమ్మల్ని ఒకసారి మీరు రిక్రూట్ అయిన తర్వాత. ఆ ట్రైనింగ్ పైన మీకు ఈ స్కిల్ సెట్స్ అన్ని ఆల్మోస్ట్ ఇంప్రూవ్ అవుతాయి. తర్వాత సేల్స్ మైండ్ సెట్ ఇవంతా మీరు ట్రైనింగ్లో ఇస్తారు ఫ్రెండ్స్, ఏం వర్రీ అవ్వాల్సిన పని లేదు. తర్వాత సేల్స్ ఎక్స్పీరియన్స్ విత్ ఎడ్టెక్ డొమైన్ ఈజ్ అన్ అడిషనల్ అడ్వాంటేజ్ అన్నారు. ఆల్రెడీ మీరు ఎడ్యుటెక్ కంపెనీస్ లైక్ బైజు, రిమైనింగ్ ఎడ్టెక్ కంపెనీస్ అలాంటివి ఉన్నాయి కదా. సో అలాంటి కంపెనీస్తో మీకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంటే ఇట్స్ అడిషనల్ ఆర్డర్, లేదంటే ఇట్స్ ఓకే. తర్వాత ఒకసారి జాబ్లోకి వెళ్ళిన తర్వాత మీరు ఏం చేస్తారనేది ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. యాక్టింగ్ యాజ్ ఎ మెంటార్ అండ్ గైడ్ అండ్ బీయింగ్ ఏ సోర్స్ ఆఫ్ కెరీర్ అడ్వైస్ ఫర్ ఏ పొటెన్షియల్ లర్నర్. ఒక లర్నర్ కనుక మన ప్లాట్ఫామ్కి వచ్చాడంటే అతనికి మీరు మెంటార్గా వ్యవహరించాల్సి ఉంటుంది. తనని మోటివేట్ చేయడం, గైడ్ చేయడం, తర్వాత ఎలా ఉంటుంది ఫర్దర్ స్టెప్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం, ఇవన్నీ చేయాలి. కౌన్సిలింగ్ లర్నింగ్ ప్రాస్పెక్టివ్స్, తర్వాత ఆఫరింగ్ కెరీర్ అడ్వైస్. ఒక లర్నర్ మన దగ్గరికి వచ్చిందంటే ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేసి వస్తాడు కదా ఫ్రెండ్స్, తనకి ప్రాపర్గా గైడ్ చేయగలగాలి మనం. ఆ ప్రాపర్ గైడెన్స్ అనేది మీ నుంచి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎస్టాబ్లిషింగ్ ద ఎఫెక్టివ్నెస్ అండ్ యూనిక్నెస్ ఆఫ్ ద ఇంటెన్సివ్ ప్రోగ్రామ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి.
దాన్ని ఎస్టాబ్లిష్ చేయగలగాలి. ఓవరాల్గా ఏంటంటే యూ హ్యావ్ టు కన్వర్ట్ దట్ లర్నర్ యాజ్ ఎ గుడ్ అసెట్ టు ద కంపెనీ. తర్వాత టేకింగ్ రెస్పాన్సిబిలిటీస్ ఫర్ ద ఎంటైర్ సేల్స్ క్లోజింగ్ లైఫ్ సైకిల్ ఫర్ యువర్ అసైన్ లీడ్స్. మీకు వచ్చిన ఫోన్ కాల్ ద్వారా లేదంటే మన సోషల్ మీడియా రిక్వెస్ట్ ద్వారా మెసేజ్ ద్వారా మీకు ఏదైతే లీడ్స్ జనరేట్ అవుతాయో ఆ లీడ్స్ని మీరు సేల్స్గా కన్వర్ట్ చేయగలగాలి. తర్వాత మెయింటైనింగ్ ఏ డీటెయిల్ డేటాబేస్ ఆఫ్ ఆల్ ద ఇంటరాక్షన్స్ విత్ ద లీడ్స్. మీరు ఏదైతే లీడ్ వచ్చిందో ఎలా మీరు అది క్లోజ్ చేశారు, ఎలా దాన్ని కన్వర్ట్ చేశారు అనేది ఫీడ్బ్యాక్ అనేది మీరు ఆ డేటాబేస్ మెయింటైన్ చేయాలి. అదంతా మీకు ట్రైనింగ్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నీడ్ నాట్ టు వరీ అబౌట్ దట్. తర్వాత క్యారింగ్ వీక్లీ రెవెన్యూ అండ్ ఎన్రోల్మెంట్ టార్గెట్స్. మీకు ఏంటంటే ఈ లీడ్స్ జనరేట్ చేయడం, వాళ్ళని మోటివేట్ చేయడం, సేల్స్ కన్వర్ట్ చేయడం, ఇవన్నీ వాళ్ళే ట్రైనింగ్ ఇస్తారు. బట్ మీరేంటంటే ఇది ఖచ్చితంగా వీక్లీ రిపోర్ట్ మెయింటైన్ చేయాలి. ఆ టార్గెట్స్ అనేది రీచ్ చేయాల్సి ఉంటుంది. సో మీకు శాలరీ వచ్చేసి 6 lakhs ఉంటుంది ఫ్రెండ్స్. ఇంతకుముందు చెప్పుకున్నట్టు మనం 6 lakhs ప్లస్ ఇన్సెంటివ్ బేస్డ్ ఆన్ యువర్ పర్ఫార్మెన్స్. మీ పర్ఫార్మెన్స్ గుడ్ ఉన్నట్టయితే ఇట్స్ ఏ గుడ్ యాడ్ ఆఫ్ ఫర్ యూ. ఈ రోజుల్లో చాలా జాబ్స్, డెస్క్టాప్ జాబ్స్ చూసినట్టయితే మనకి ఫిక్స్డ్ శాలరీ మాత్రమే ఉంటుంది. దీంట్లో మీకు ఫిక్స్ శాలరీతో పాటు ఎక్స్ట్రా ఇన్సెంటివ్స్ కూడా ఉంటాయి. దట్ ఈస్ అ బూస్ట్ ఆఫ్ ఫర్ యువర్ నెక్స్ట్ లెవెల్. ఎందుకంటే మీకు అడిషనల్ ఇన్కమ్ మీరు ఎంత చేసుకుంటే అంత వస్తుంది ఫిక్స్డ్ ఇన్కమ్తో పాటు. చాలా మంచి ఆప్షన్ అని చెప్తాను నేను. ఎందుకంటే డెస్క్టాప్ జాబ్లో ఈ అవకాశం ఉండదు ఫ్రెండ్స్. మీకు దీంట్లో ఈ అవకాశం ఇచ్చారు, మంచి ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. లాంగ్వేజెస్ మనం చెప్పుకున్నట్టు తెలుగు మంచిగా వస్తుంటే సరిపోతుంది, ఇంగ్లీష్ అనేది యాడప్. సో ఈవెన్ దో ఇఫ్ యూ డోంట్ నో ఇంగ్లీష్ దట్ ఈస్ ఓకే, బట్ ఇఫ్ యూ నో ద ఇంగ్లీష్, ఎందుకంటే ఒక్కొక్కసారి మన తెలుగు పీపుల్ కూడా దే ట్రై టు టాక్ ఇన్ ఇంగ్లీష్. అప్పుడు ఏంటంటే మనం కొంచెం అర్థం చేసుకొని వాళ్ళతో మేనేజ్ చేయగలగాలి. లేదు తెలుగు క్లియర్గా వచ్చి ఉంటే తెలుగులో కూడా మేనేజ్ చేసుకోవచ్చు. ఇంకొక బ్యూటీ ఏంటంటే ఫ్రెండ్స్, ఈ జాబ్లో వర్క్ ఫ్రమ్ హోమ్ కరెంట్లీ అండ్ షుడ్ బి ఫ్లెక్సిబుల్ టు కమ్ టు ద ఆఫీస్ వెన్ ఎవర్ రిక్వైర్డ్. మీకు 100% వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంది. బట్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఒకవేళ ఆఫీస్ రావాల్సిన అవసరం ఉంటే వెళ్ళాల్సి ఉంటుంది. సో అది మీకు రిక్రూట్మెంట్ టైంలో అవన్నీ క్లియర్గా డిస్కస్ చేస్తారు. అప్లై చేసిన తర్వాత మీకు ఈ ప్రాసెస్ అనేది వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. 6 days a week. ఇందులో ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇది 5 days వర్క్ కాదు, 6 days వర్క్. ఆ 6 daysలో కూడా మీకు వీకెండ్ అనేది సాటర్డే సండే ఉండకపోవచ్చు, రొటేషనల్ బేసిస్ అని చెప్తున్నారు. ఇన్ జనరల్గా అంటే ఇలాంటి జాబ్స్ మీరు ఫిక్స్డ్గా వీకెండ్ అనేది ఎక్స్పెక్ట్ చేయడం తప్పు యాక్చువల్గా. ఎందుకంటే సో ఇట్స్ లైక్ కంపెనీ పర్ఫార్మెన్స్. ఏంటంటే మనకు 24/7 వాళ్ళు సేల్స్ పైన టార్గెట్ చేస్తారు కాబట్టి ఎవరో ఒకరు అవైలబుల్ ఉండాలి, మోటివేట్ చేయడానికి, కౌన్సిలింగ్ చేయడానికి, సేల్స్ పికప్ చేయడానికి. కాబట్టి ఏంటంటే రొటేషనల్ బేసిస్లో అడ్వాన్స్ ఒక 1 month ముందే మీకు ఏ వీక్ ఆఫ్ వస్తుంది, అది వీక్ డేలో కావచ్చు, వీకెండ్లో కావచ్చు, డిస్కస్ చేసి చెప్తారు మీకు మీ టీమ్ లీడ్. ఫ్రెండ్స్ దీంతో పాటు మనం అప్లై చేసే విధానం ఏదైనా ఒకసారి చూద్దాం. మనం క్విక్ నేను ఒక ఓవర్వ్యూ ఇస్తాను. సో క్లిక్ ఆన్ అప్లై నౌ అంటే మనకు సబ్మిట్ యువర్ అప్లికేషన్ వచ్చింది. అప్లై విత్ యువర్ రెజ్యూమ్. మీరు మీ రెజ్యూమ్ దీంట్లో అప్లోడ్ చేయాలి. తర్వాత ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ అడ్రస్, మొబైల్ ఫోన్ నెంబర్ నాట్ ఏ మ్యాండేటరీ అన్నారు, బట్ యాడప్ చేస్తే మంచిది. సోషల్ నెట్వర్క్ అండ్ వెబ్ లింక్స్ ఉంటే ఒకవేళ లింక్డ్ఇన్ ప్రొఫైల్ కానీ ఇంకా వేరే ఏదైనా సోషల్ నెట్వర్క్ ప్రొఫైల్ ఉంటే ఇక్కడ అప్డేట్ చేయండి. తర్వాత యాడ్ ఎంప్లాయర్, ఇంతకుముందు మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఎంప్లాయర్ని యాడ్ చేయండి. తర్వాత ఎడ్యుకేషన్, మీ ఎడ్యుకేషన్ ఏది ఉందో ఆ ఎడ్యుకేషన్ ఇక్కడ యాడప్ చేయండి, డాక్యుమెంట్స్. తర్వాత ఇది అంటే సిస్టమ్ జనరేటర్ రోబోట్స్ కాదని చెప్పడానికి ఇక్కడ ఒక చెక్ మార్క్ ఇచ్చారు, అది క్లిక్ చేసి సబ్మిట్ అప్లికేషన్ అని క్లిక్ చేసినట్టయితే సరిపోతుంది ఫ్రెండ్స్. మీరు ఈమెయిల్ ఐడి మాత్రం ప్రాపర్గా ఇవ్వండి, ఎందుకంటే మీ ఫర్దర్ కమ్యూనికేషన్ అంతా దానిపైన ఆధారపడి ఉంటుంది. మొబైల్ నెంబర్ ఆప్షనల్ పెట్టారు కాబట్టి అంటే ఈమెయిల్ మాత్రమే వాళ్ళు కన్సిడర్ చేస్తారు నెక్స్ట్ ఫర్దర్ డిస్కషన్కి. సో ఓవరాల్గా ఇది జాబ్ ఫ్రెండ్స్, చాలా సింప్లీ అప్లై. తర్వాత మంచి ఎఫెక్టివ్ సాలరీ ప్లస్ ఎఫెక్టివ్ ఇన్సెంటివ్స్ వస్తాయి. ఇంట్రెస్టెడ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆలస్యం చేసుకుంటూ అప్లై చేయండి. తర్వాత మీరు ఈమెయిల్ కమ్యూనికేషన్ ద్వారా నెక్స్ట్ ఫర్దర్ ప్రాసెస్ అయితే చేయండి. సో ఇంతకుముందు చెప్పినట్టు క్విక్ ఓవర్వ్యూ ఆఫ్ ది నెక్స్ట్ వేవ్. నెక్స్ట్ వేవ్ అనేది మనకి ఒక ఎడ్యుటెక్ కంపెనీ, ఇట్స్ అ స్టార్టప్, పార్ట్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్లో వర్క్ చేస్తుంది. మీకు వాళ్ళతో టైఅప్ అయ్యి వీళ్ళు వర్క్ చేస్తున్నారు. సో చాలా సాఫ్ట్వేర్ రిలేటెడ్ కోర్సు వీళ్ళైతే టీచ్ చేసి
పీపుల్ని అంటే క్యాండిడేట్స్ని రిక్రూట్ చేస్తారు, ప్లేస్మెంట్ చేయడానికి ట్రై చేస్తారు. సో అది వీళ్ళ బిజినెస్ ఫ్రెండ్స్. మీరు ఈ జాబ్కి సూట్ అవుతారు అనుకుంటే మంచి శాలరీ ఉంది, ప్లస్ మంచి ఇన్సెంటివ్స్ ఉన్నాయి. ఏమాత్రం ఆలస్యం చేయకుండా అప్లై చేయండి. మీకు ఫర్దర్ స్టెప్స్ అంత పాజిటివ్గా ఉండాలని ఆశిస్తూ, ఎవరైతే జాబ్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళు త్వరగా అప్లై చేయాలని కోరుతున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్ దిస్ వీడియో అండ్ విల్ మీట్ ఇన్ నెక్స్ట్ జాబ్ సెషన్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.